కోడికత్తి శ్రీనుకి లైఫ్ ఖతం. అదే ఏమిటి ఇలాగంటున్నాడు అనుకుంటున్నారా? నిజంగా నేను ఆలోచిస్తే కొన్నాళ్ళ పాటు అంటే ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు జైల్లోనే ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపిస్తుంది, అన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తే. ఈరోజు ఒక ప్రముఖ ఛానల్లో ఇప్పుడు కొద్ది నిమిషాల క్రిందట చూశాను, కోడికత్తి శ్రీనుకి బెయిలు మంజూరు, ఎవరితో మాట్లాడకూడదు, సభలు సమావేశాల్లో పాల్గొనకూడదు, మీడియాలో ఆయన తాలూకు ఇన్ఫర్మేషన్ రాకూడదు. మరి ఇంకెందుకు దండగా? అలా ఇంట్లో ఉన్నదేదో ఆ జైల్లోనే ఉంచేస్తే కొంతకాలం భద్రంగా ఉండేవాడు కదా. ఇప్పుడు ఒక్క మాట మాత్రం నేను సూటిగా చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోడికత్తి శ్రీను ఎంతవరకైతే గత ఎలక్షన్స్లో హెల్ప్ అయ్యాడో, ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీలకు అంతే హెల్ప్ అవుతాడు. అప్పుడు పార్టీలని తిప్పికొట్టినట్టు అయింది జగన్మోహన్ రెడ్డి. చూసారా, నా మీద హత్యా ప్రయత్నం జరిగిందని జగన్మోహన్ రెడ్డి, లేదు నా బిడ్డ ఒకగానొక బిడ్డని చంపాడని పూనుకున్నారని బైబిల్ సాక్షిగా విజయమ్మ గారు, నా అన్న మాకు కాకుండా చేసేశారు ఎగస్ట్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి మరి షర్మిలమ్మ, వీళ్ళందరూ ఎవరు తోచిన విధంగా వాళ్ళు అన్నారు. అయితే కోడికత్తి శ్రీను చంపడానికి పూనుకున్నాడా, అయితే బొత్స శ్రీను మేనల్లుడు వాళ్ళన్న మాటలే, కోర్టు వాళ్ళు అన్న మాటలే, చంపడానికి పూనుకున్నాడా? అసలు ఇంతవరకు నానుస్తారు ఎందుకు? ఎవరో కంప్లీట్గా మరి కోర్టులో తీర్పు అయిపోయింది కదా, ముద్ద ఎవరో హంతకుడు ఎవరో చెప్పొచ్చు కదా. హంతకుడిని ఎందుకు దాచిపెడుతున్నట్టు? అసలు ఇది లా అండ్ ఆర్డర్స్ నాకేంటో అర్థం కావడం లేదు. హంతకుడు ఉన్నాడు, ఒక 5 సంవత్సరాలు టైం తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలు మీరు కింద మీద పడి ఆ తల్లిని తండ్రిని ఆ కుటుంబాన్ని టార్చర్ పెట్టారు. ఇక ముందైనా హంతకుడు ఎవరో ఉంటే బాగుంటుంది కదా. బెయిల్ అంటే ఏమిటి? హంతకుడు కాదని నిరూపణ అవ్వలేదు, ఇంకా నిరూపణ అవ్వబోతుంది కనుక బెయిల్ తీసుకొని వచ్చాడు. అది చెప్పడం అది కాదు కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది. ఎవరో హంతకుడు మీకు తెలుసు, అది చెప్పొచ్చు కదా. ఈరోజు న్యాయస్థానాలే నిజం మాట్లాడడానికి భయపడినట్టయితే ఇంకెవరు నిజం మాట్లాడతారు? ఎవరు నిజం చెప్పగలుగుతారు? అలాగే వివేకానంద మర్డర్ కేసులో కూడా నేను చంపాను మొర్రో అని దస్తగిరి 17 గొడ్డలి వేట్లు వేశామని అది చెబుతుంటే, నువ్వు చంపలేదు, నువ్వు చంపితే చంపి ఉండొచ్చు కానీ దీని వెనక ఇంకెవరు ఉన్నారు, దీని వెనక ఎవరున్నారు, ఇంతవరకు దీని వెనక ఎవరున్నారు అన్నదే ఆలోచిస్తుంది సిబిసిఐడి. ఎందుకండి ఇది సిబిసిఐడి? హాస్పిటల్లో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం కష్టమా? వాళ్ళకి ఏమంటున్నారు, వాళ్ళ దగ్గర కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నారు, ఇలాంటప్పుడు పోలీసు ఏమాత్రం జోక్యం చేసుకున్నా చాలా ఘోరాలు జరుగుతాయని చెప్పారు. అంటే నేరాలకి ఘోరాలకి భయపడేవాడు దొంగ ఉన్నాడు, పెద్ద హంతకుడు, ఆ దొంగను పట్టుకోవా? అమ్మో వాడు హంతకుడు అండి ఊరుకుంటావా? నీ దగ్గర ఉన్న వెపన్స్ నువ్వు ప్రయోగించాలి, ఆ దొంగను పట్టుకోవాలా? అంతేగాని దొంగ గద్దు దొంగ అండి ఆయన జోలికి వెళ్ళకూడదంటే మీరేం పోలీసులు అయ్యా, మీరేం సిబిసిఐడి మీరు అని ప్రజలు అడుగుతున్నారు. గనక ఇక్కడ ఈ కోడికత్తి శ్రీను వచ్చిన తర్వాత ఒక పల్లెటూరులో ఉంటాడు. బిర్యానీకి మర్డర్లు చేసేటువంటి ఈ రోజుల్లో కోడికత్తి శ్రీని ఎక్కడ లేపారో ఎలా లేపారో మాకు తెలియకుండా, అసలు మా జోలికి రాకుండా, ఆయన కనిపించకుండా, ఆయన వినిపించకుండా మీరు చేసేటంటే ఎవరు చేయరు? చాలామంది సిద్ధంగా ఉంటారు డబ్బులకి ఆశపడి చేసేవాళ్ళు. అంటే మీరు చేసేది ఏమిటి? ఆయన నేరస్తులు కాదని చెప్పినా బాగుండేది. ఒక పక్క బెయిల్ ఇచ్చారు, ఆ పక్క నేరస్తుడని మరి కంటిన్యూ చేస్తున్నారు. మరి వాళ్ళ తాలూకు ఆ స్ట్రాటజీ ఐడియాలజీ ఏమిటో నాకు అర్థం కావటం లేదు ఒకటి. రెండోది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి కోడికత్తి శ్రీను గురించి ఒక్కరోజైనా ఒక్క మాటైనా మాట్లాడా? ఎందుకు మాట్లాడటం లేదు? ఏ తాలూకు భయం లేకుండా నోరిప్పకుండా మౌనంగా ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? అలాగే బొత్స సత్యనారాయణ తాలూకు మేనల్లుడు శ్రీను అనేటువంటి విషయాన్ని బయట పెట్టినప్పుడు ఆ శ్రీను స్పందించాలా? నాన్ సెన్స్, వాట్ ఈజ్ దట్? నేను అంతకున్నేమిటి అని ఎదురు తిరగాలి కదా, ఎదురు తిరిగి ప్రశ్నించాలి కదా. ఆయన ఎందుకు కిమ్మున చాప కింద నీరులా ఉండిపోయినాడు? గనక ఇదంతా కుట్ర, ఇదంతా మోసం, ఇదంతా దగ.
అయితే ఒకటే చేయాలి ఇప్పుడు. ఆ కోడికత్త శ్రీను అనేవాడు ఈ ఎలక్షన్స్ అయినంత వరకు ఎక్కడో తలదాచుకోవాలా? లేదా బెయిల్‌తో పాటు నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. నాకు గన్‌మెన్నో ఎవరో పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. టిల్ ఎలక్షన్స్ ఎండ్స్. అంతేగాని ఇలాగుంటే మాత్రం కోడికత్తి శ్రీను చాలా ప్రమాద పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. అసలే పేదవాడు. ఎవరు కూడా సహకరించటం లేదు. వారికి ఏ సహాయం అందటం లేదు. మరి ఏమని ఆశ చూపించి ఆయన్ని ఈ ఈ ఈ కేసులో ఇరికించారో గానీ మొత్తానికేంటంటే ఆయన ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. అకారణంగా అమాయకుడు బలైపోయాడు. ఇక మీదటైనా కనీసం ప్రాణరక్షణ కోసమైనా ఆయన ఆహ్, ప్రాణాలు కాపాడుకోవడం కోసమైనా ఆయన హ్మ్, ప్రభుత్వాన్ని లేతే న్యాయస్థానాన్ని ప్రభుత్వం ఇవ్వదు ఎలాగిస్తుంది? ఆయన గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు. అలా కాకుండా ఆహ్, మన జడ్జిలైనా సరే, న్యాయస్థానాన్నైనా సరే, నా ప్రాణానికి ముప్పు ఉంది గనక నన్ను కాపాడండి అని మీరు పిటిషన్ పెట్టుకుంటే గానీ, ఆయనేమవుతాడో తెలియని పరిస్థితి. తీరా చేయి దాటిపోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? సంతాప సభ పెట్టుకోవడం తప్ప. గనక కోడికత్తి శ్రీను తాలూకు విడుదల, బెయిలుపై విడుదల వార్త కొంత ఆనందం అనిపించినప్పటికి కూడా గానీ, అంతకు మించినటువంటి భయాందోళనలు కలిగిస్తుంది. దీనికి న్యాయస్థానం తప్పకుండా స్పందించి ఆ కోడికత్తి శ్రేణును మాత్రం ఎలక్షన్స్ అయినంత వరకు అంటే అపోజిషన్ పార్టీ మళ్ళీ రూలింగ్‌కి వచ్చేంత వరకు. రూలింగ్‌కి వచ్చేస్తే పర్వాలేదు. వాళ్ళు ఎలాగా కాపాడుకుంటారు. వాళ్ళని అంటే రక్షిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.